డైటింగ్ చేసినా లావు తగ్గటం లేదా? పెండ్లి కానంత వరకు చలాకీగా, ఎంతో చురుగ్గా, అందంగా కనిపించిన ఆశాజ్యోతి 40వ పడిలో పడేసరికి పోల్చుకోలేనంతగా లావెక్కటమే కాకుండా వారసత్వాన్ని జ్ఞాపకముంచుకొని పూర్తిగా కొవ్వు తినటం మానాను కదా, ఎందుకు లావెక్కానబ్బా అంటూ ఆశ్చర్యంతో పాటు ఎంతో విచారించింది సుచరిత. నలుగురిలో కలిసిమెలిసి తిరగటానికి కూడా సిగ్గుపడుతూ మానసికంగా ఎంతో వ్యధకు లోనైనది. తినడానికే బ్రతికి ఉండటం కన్నా బ్రతకటానికే తినాలన్న ఆంగ్ల నానుడి అక్షర సత్యం. లావుగా ఉండటమంటే శరీరం లోపల ఉండవలసిన క్రొవ్వు కన్నా విపరీతంగా కొవ్వు పేరుకుపోవటమే. ఆనాడు స్థూలకాయులు అకస్మాత్తుగా చనిపోతారన్న హిపోక్రటిస్ వాక్కు ఈనాడు నిజముగా నిరూపించబడింది. ఎందుకు లావెక్కుతారు? వంశపారంపర్యం, మానసిక సంబంధమైన ఒత్తిడులు కొన్ని వ్యక్తుల రీత్యా లావెక్కవచ్చని సర్వేల వలన తేలింది. వీటన్నిటికన్నా ప్రత్యేకంగా కనిపించేది శరీరానికి సరైన వ్యాయామం లేక అవసరానికి మించి అధికంగా తినటం, ఎప్పుడు పడితే అప్పుడు కనిపించినదల్లా నోట్లో వేసుకోవడం ప్రధాన కారణాలుగా భావించవచ్చు. దీని వలన ఆహారంలో ఉండవలసిన కెలోరీల కన్నా అధికం కావటం ప్రధాన కారణం. అధికంగా తిన్న ఆహారమంతా కొవ్వుగా శరీర భాగాలలో నిక్షిప్తమై లావెక్కుతారు. పురుషులలో ఉదర భాగంలోనూ తొడలలోనూ కొవ్వు చేరితే, స్త్రీలలో పిరుదుల యందు వక్షోజాలలోనూ నిక్షిప్తమై ఆకృతిలో ఎంతో మార్పు వచ్చి వికృతంగా హాస్యాస్పదంగా కనిపిస్తారు. మీరు రోజు తినే ప్రతి 100 అదనపు కెలోరీలు సంవత్సరానికి 10 పౌనులై కూర్చుంటుందని మర్చిపోకండి. నష్టాలు: స్థూలకాయం వలన హృదయంపై అధిక భారం పడటం వలన హృదయ సామర్థ్యం తగ్గుతుంది. అధిక రక్తపోటు, హృద్రోగం, ఊపిరితిత్తుల పనితీరు చాలా తగ్గటం, పిత్తాశయ సంబంధమైన వ్యాధులు, మధుమేహం, ఎథెరోస్క్లెరోసిస్కి గురికావడం, చివరకు మరణం కలుగుతుంది. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ వైద్య బృందం వారి పరిశీలనలు బట్టి మనిషి బరువులో 12% క్రొవ్వున్న వ్యక్తి పనితనంలో 50% కొవ్వున్న మనిషి పనితీరును పోలిస్తే సగం మాత్రమే ఉందని తేలింది. స్థూలత తగ్గటానికి ఏం చేయాలి? డైటింగ్ వలన స్థూలతను నిర్మూలించవచ్చని అందరికీ భావన. ఆహారం విషయంలో జాగ్రత్త పడటం మొదటి చిట్కా. అలాగని పూర్తిగా తిండి మానేసినా, అస్తమాను ఉపవాసాలు చేసినా నీరసం ఎక్కువై ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. బరువు మరీ తగ్గిపోతే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గటం, వ్యాధి నుండి తొందరగా కోలుకోలేకపోవటం, చీటికి మాటికి జలుబు రావటం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు డైటింగ్ చేస్తూ కొవ్వు పదార్థాలకు పూర్తిగా మానేసినా లావు తగ్గటం లేదని. కొవ్వు తినడం మానేసినప్పటికీ అవసరానికి మించి పిండి పదార్థాలను తింటే అవి శరీరంలో ప్రక్రియల ద్వారా కొవ్వుగా మారి నిల్వ ఉంటాయి. కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, తీపి పదార్థాలు, దుంప సంబంధమైనవి చాలా వరకు వదిలివేయాలి. మాంసకృత్తులున్న ఆహారాన్ని అధికంగా తీసుకుంటూ క్రమేపీ బరువును తగ్గించుకోవాలి కానీ ఒకేసారి తగ్గించుకోరాదు. అప్పుడప్పుడు బరువును చూస్తూ జాగ్రత్త పడాలి. చాలామంది అతి జాగ్రత్తగా డైటింగ్ చేస్తున్నప్పటికీ బరువు తగ్గటం లేదే అని విచారాన్ని వ్యక్తపరుస్తారు. దీనికి ముఖ్య కారణం వారి చిరుతిళ్ళే. పలుచటి మజ్జిగ, మీగడ తీసిన పాలు, పండ్లు, టొమాటోలు, గుమ్మడి, కాకర, వంకాయ, దోసకాయలు, అధికంగా ఆకుకూరలు, నిమ్మ, ముల్లంగి, క్యారెట్లు ఎంతో మంచివి ఈ స్థూలతను తగ్గించడానికి. ఊరికే కూర్చుంటే ఆకలి ఎక్కువే. అందుకని ఇంట్లో ఏవో పనులు చేయటం, క్రమం తప్పక ఆసనాలు వేస్తూ, ఇంట్లోనే స్టాండ్ వేసి సైకిల్ తొక్కడం, చిన్న చిన్న హాబీలను అలవరుచుకుంటే కొంతవరకు మన శరీరం మన అదుపులో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.